అర్జెంటీనా పర్యటన ముగించుకుని బ్రెజిల్ చేరుకున్న ప్రధానమంత్రి నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయానికి కృషి చేస్తోందన్న మంత్రి పొంగులేటి, మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు వెల్లడి. ప్రపంచ దేశాలతో పోటీపడే సామర్థ్యం భారత్కు ఉందన్న పీయూష్ గోయల్, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే విదేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నామని స్పష్టీకరణ. మహిళా సంఘాల రాబడిని పెంచేలా మరిన్ని పథకాలను ప్రవేశపెడతామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళలకు 5,000 ఈవీ ఆటోలు ఇచ్చే యోచనలో ఉన్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ టైటిల్ గెలిచిన భారత స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా, దేశంలో తొలిసారి అంతర్జాతీయ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని వెల్లడి. ఇంగ్లాండ్తో రెండవ టెస్టులో విజయం వాకిట్లో భారత్. ప్రత్యర్థికి 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసిన ఇంగ్లాండ్.